నువ్వు చెప్పింది నిజమే. నేను అహంకారంతో ప్రవర్తించాను. నీతో ఒక్క క్షణం కూడా ప్రేమగా ఉండలేకపోయాను. నేనెంత తప్పు చేశానో ఆ తల్లి కూతురుగా అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది. నా విల్ పవరో ఆ దేవుడి అనుగ్రహమో నాకు తెలీదు. నీ మీద ప్రేమతోనే మళ్ళీ తిరిగి వచ్చాను. నా ప్రేమని ఇలా చెప్పడమే నాకు తెలుసు. తనలాగా నీకు నచ్చినట్టు ప్రవర్తించడం నాకు చేత కాలేదు. నేనెంతే. కానీ నువ్వంటే మాత్రం నాకు పిచ్చి ప్రేమ. నువ్వు లేకుండా తను బ్రతకగలదేమో, కానీ నేను చచ్చాక కూడా నువ్వు లేకుండా ఉండలేకపోయాను. అందుకే మళ్ళీ వచ్చేసా. ఐ వాంట్ యూ తేజ, ఐ వాంట్ యూ. ఐ కాంట్ హెల్ప్ ఇట్. అదేలా సాధ్యం? యూ లివింగ్ డెడ్. నేను తన కోసం బతుకుతున్నాను. అయినా సరే నన్ను చంపి నీతో తీసుకెళ్ళాలనుకుంటే నీ ఇష్టం. నా శరీరం నీతో వస్తుందేమో, కానీ నా మనసు మాత్రం తనతోనే ఉంటుంది. నా మీద నిజంగా నీకు ప్రేమ అనేది ఉంటే, ఆ ప్రేమ అంటే ఏంటో నీకు నిజంగా అర్థమై ఉంటే, డిసైడ్ యువర్ సెల్ఫ్. తేజ, టెన్షన్లో నువ్వు మర్చిపోయావు. నాకు గుర్తుంది. ఈరోజు మన యానివర్సరీ. ఈరోజు నీతో సెలబ్రేట్ చేసుకుని నిన్ను నాతో తీసుకుపోవాలనుకున్నాను. కానీ నాతో వచ్చేది నువ్వు కాదు. నువ్వుగా నాకు కావాలి తేజ. నాలాగా మనసులేని శవంలా కాదు. అందుకే నీకొక ఛాన్స్ ఇస్తున్నాను, మన యానివర్సరీ గిఫ్ట్గా. నీ ప్రేమని త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీ ప్రేమని గెలిపించడానికి తనకి నిన్ను గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. ఇది నిన్ను అహంకారంతో ఇస్తున్న గిఫ్ట్ కాదు, నీ మీద నిజమైన ప్రేమతో నేను ఇస్తున్న గిఫ్ట్. తేజ, నీ కోసం, నీ ప్రేమ కోసం I'll be back. Bye, darling. Teja, no! అది అలా మా వాడి కథ సుఖాంతమైంది. జాంబీ వెళ్ళిపోయింది, శ్వేతకి మా వాడికి పెళ్ళయింది. కానీ